రైట్, వెరీ గుడ్. ఎంఎస్ వర్డ్ ఫార్మాట్ తీసుకోండి. డి ఫార్మాట్ తీసుకోండి. వన్ అవర్ ఉంటుందండి క్లాస్. మేబీ 45 minutes ట్రై చేద్దాం, లేదంటే 1 hour మ్యాక్సిమం. వెయిట్ చేయండి. మీట్లో ఉండాలి అందరు. ప్లీజ్ గో ఆన్ ద మీట్. ఓకే, వాట్ ఆర్ ది సిస్టమ్స్ ఇన్ SAP? ఇంపార్టెంట్ క్వశ్చన్. వాట్ ఆర్ ది సిస్టమ్స్ ఇన్ SAP? What are the systems in SAP? Question mark. What are the servers in SAP? Right. What are the servers in SAP? And what is the system landscape in SAP? ఇంటర్వ్యూ క్వశ్చన్ ఇది. అలాగే ఈ నాలెడ్జ్ అనేది మ్యాండేటరీ. వాట్ ఈస్ ది సిస్టమ్ ల్యాండ్స్కేప్ ఇన్ SAP? 3 క్వశ్చన్స్. ఏదైనా ఒకటేనండి. వాట్ ఆర్ ది సిస్టమ్స్ ఇన్ SAP? వాట్ ఆర్ ది సర్వర్స్ ఇన్ SAP? వాట్ ఈస్ ద సిస్టమ్ ల్యాండ్స్కేప్ ఇన్ SAP? మ్యాక్సిమం ఈ థర్డ్ వన్ క్వశ్చన్ ఏదైతే ఉందో అదే మిమ్మల్ని అడుగుతారు. ఈ క్వశ్చన్ లాగా అడుగుతారు. వాట్ ఈస్ ది సిస్టమ్ ల్యాండ్స్కేప్ ఇన్ SAP? ల్యాండ్స్కేప్ అంటే ఏంటి? ల్యాండ్స్కేప్, వాట్ ఈస్ మీన్ బై ల్యాండ్స్కేప్? ల్యాండ్స్కేప్ ఈస్ నథింగ్ బట్ సిస్టమ్ అరేంజ్మెంట్స్. ల్యాండ్స్కేప్ అవ్వచ్చు, సిస్టమ్స్ అవ్వచ్చు, సర్వర్స్ అవ్వచ్చు, ఎనీవన్. ల్యాండ్స్కేప్ ఈస్ నథింగ్ బట్ సిస్టమ్ అరేంజ్మెంట్స్. ల్యాండ్స్కేప్ ఈస్, మీరు కాన్ఫిగరేషన్ చేస్తున్నారు, మీకు ఒక బేసిక్ ప్లాట్ఫామ్ ఉండాలి, బేసిక్ ప్రోగ్రామ్ ఉండాలి. ఇప్పుడు మనం చెప్పాం ప్రోగ్రామ్ అని చెప్పాను కదా నేను. ఇదంతా ఏంటి? ల్యాండ్స్కేప్. మీకు ఒక ల్యాండ్స్కేప్ ఉంటేనే మీరు చేస్తారు ఏదైనా సరే. SAP అనే ప్రోగ్రామింగ్, ఒక మీరు యూజర్ ఐడి లాగిన్ ఐడి ఇస్తే మీరు లాగిన్ చేస్తున్నారు. ఇదంతా ఏంటి? వన్ ఆఫ్ ది ల్యాండ్స్కేప్. ల్యాండ్స్కేప్ ఈజ్ నథింగ్ బట్ సిస్టమ్ అరేంజ్మెంట్స్. ఇట్ విల్ టేక్ కేర్ ఆఫ్ ది బేసెస్ టీమ్. ఇట్ విల్ టేక్ కేర్ ఆఫ్ ది బేసెస్ టీమ్. ఎవరు చేస్తారు ఇవన్నీ కూడా? ఈ ల్యాండ్స్కేప్ అనే ఈ సిస్టమ్ అరేంజ్మెంట్స్ అన్ని ఎవరు చేస్తారు? బేసెస్, BASIS, బేసెస్ టీమ్ ఉంటారు. యూజర్ ఐడి పాస్వర్డ్ ఎవరు ఇస్తారు? బేసెస్ టీమ్ వాళ్ళు ఇస్తారు. మీరు TR జనరేట్ చేస్తారు, ఒక సిస్టమ్ నుండి ఇంకొక సిస్టమ్ మూవ్ చేస్తారు, ఎవరు చేస్తారు? బేసెస్ టీమ్ వాళ్ళు చేస్తారు. ల్యాండ్స్కేప్ అంటారు. ల్యాండ్స్కేప్ ఈజ్ నథింగ్ బట్ సిస్టమ్ అరేంజ్మెంట్స్. ఇట్ విల్ బి టేక్ కేర్ ఆఫ్ ది బేసెస్ టీమ్ అన్నమాట. బేసెస్ టీమ్ వాళ్ళు చేస్తారు. ఇట్ మీన్స్ సిస్టమ్ ల్యాండ్స్కేప్ అంటే ఏంటి? ల్యాండ్స్కేప్ ఈజ్ నథింగ్ బట్ యాడ్ చేశారు కదా. ఓకే, సిస్టమ్ అరేంజ్మెంట్స్. నెక్స్ట్ పాయింట్ ఇవ్వండి. ఇట్ మీన్స్ టైప్స్ ఆఫ్ ది సర్వర్స్. ఇట్ మీన్స్ ల్యాండ్స్కేప్ అంటే మీనింగ్ ఏంటి? టైప్స్ ఆఫ్ ది, ఇట్ మీన్స్ టైప్స్ ఆఫ్ ది సర్వర్స్. టైప్స్ ఆఫ్ ది సర్వర్స్ ఆర్ సిస్టమ్స్. ఇంకోటి పైన సిస్టమ్ కూడా. ఇట్ మీన్స్ టైప్స్ ఆఫ్ ది సర్వర్స్ ఆర్ సిస్టమ్స్. సర్వర్స్ ఆర్ సిస్టమ్స్. It is part of the implementation project. It is part of the implementation project. Example, మీరు ఏదన్నా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు, మీరు SAP ఇంప్లిమెంట్ చేద్దాం అనుకుంటున్నారు. సో మీ కంపెనీకి ఉన్న క్యాపబిలిటీని బట్టి మీకు ఎన్ని సర్వర్స్ కావాలి,
ఏ బిజినెస్ చేస్తున్నారు, ఏంటి, దాన్ని బేస్ గా చేసుకుని మీకు ఏమేమి మాడ్యూల్స్ కావాలి. ఫైనాన్స్ రిలేటెడ్ కంపెనీస్ ఉన్నాయి, సో ఫైనాన్స్ ఒకటే తీసుకోవాలా, మార్కెటింగ్ తీసుకోవాలా, ఏమేమి మాడ్యూల్స్ కావాలి. ఫ్యాక్టరీలు అనుకోండి, వాటికి మళ్ళీ కొన్ని చేంజెస్ ఉంటాయి. ఇట్లా బేస్డ్ ఆన్ ది క్లయింట్ రిక్వైర్మెంట్ ని బేస్ గా చేసుకుని మనకి ఏమేమి అంటే ఏ టైప్ కన్సల్టెంట్స్ కావాలి ఏంటి ఇవన్నీ కూడా డిజైన్ చేసుకుంటారు. ఎనీవే అది వేరేదైతే మాత్రం ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, ల్యాండ్స్కేప్ అంటారు. ల్యాండ్స్కేప్ అంటే సర్వర్స్ అన్నమాట. మనకి ఏమేమి కావాలి. ల్యాండ్స్కేప్ ఈజ్ నథింగ్ బట్ సిస్టమ్ అరేంజ్మెంట్. ఇట్ విల్ బి టేక్ కేర్ ఆఫ్ ది బేసెస్ టీమ్. ఇట్స్ మీన్స్ టైప్స్ ఆఫ్ ది సర్వర్స్ ఆర్ సిస్టమ్స్. ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ది ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్. బిఫోర్ ఇంప్లిమెంటేషన్ అంటే ఇంప్లిమెంటేషన్ చేయకముందే కన్ఫర్మ్ చేసుకుంటారు ఏమేమి కావాలి, మనకి ఎన్ని సర్వర్స్ కావాలి, మన క్యాపబిలిటీ ఏంటి, శాండ్ బాక్స్ సర్వర్ కావాలా వద్దా, ఇవన్నీ కూడా ప్లాన్ చేసుకుంటారు. దీన్ని ఏమంటారు, ల్యాండ్స్కేప్ అంటారు. నేను మీకు ఒక ఇమేజ్ ఫార్వర్డ్ చేస్తాను మేడం, చాట్ బాక్స్ లో పోస్ట్ చేస్తాను, ఓపెన్ చేయండి. కాపీ పేస్ట్ చేసేది మేడం, కాపీ చేసేసి అక్కడ పేస్ట్ చేసేయండి, అక్కడ ఎక్సెల్ షీట్ లో. చూడండి చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. కంట్రోల్ చూసారా, ఎస్ఐపిలో టోటల్ గా మీకు ఏం చెప్పాను నేను స్టార్టింగ్ నుండి, 3 టైప్ ఆఫ్ ది సర్వర్స్ ఉన్నాయి. ఎన్ని రకాలు ఉన్నాయి, 3 టైప్ ఆఫ్ సర్వర్స్ ఉన్నాయి. చూడండి 3 టైప్ ఆఫ్ సర్వర్స్ మీకు ఇక్కడ కనిపిస్తుంది. ఇలా ఉంటుంది అనమాట. ల్యాండ్స్కేప్, వాట్ ఈస్ సిస్టమ్ ల్యాండ్స్కేప్ అని అడుగుతారు ఇంటర్వ్యూలో. మీ ల్యాండ్స్కేప్ ఎలా ఉందని అడుగుతారు ఇంటర్వ్యూలో. డ్యామ్ షూర్ అడుగుతారు ఈ క్వశ్చన్. సిస్టమ్ ల్యాండ్స్కేప్ అంటారు. ల్యాండ్స్కేప్ అంటే మీనింగ్ ఏంటి, ఎస్ఏపిలో మేజర్ గా 3 టైప్ ఆఫ్ ది సర్వర్స్ ఉన్నాయి. డెవలప్మెంట్ సర్వర్, ఫస్ట్ వన్ ఏముంది చూడండి, డెవలప్మెంట్ సర్వర్. క్లియరా, డెవలప్మెంట్ సర్వర్. సో ఈ డెవలప్మెంట్ సర్వర్ లో మీరు కాన్ఫిగరేషన్స్ అన్ని చేస్తారు. మీరు చేసే కాన్ఫిగరేషన్స్ అన్ని ఎక్కడ చేస్తారు, డెవలప్మెంట్ సర్వర్ లో చేస్తారు, గుర్తుపెట్టుకోండి. డెవలప్మెంట్ సర్వర్ ఏంటి 25 అయిపోయారంటే మెంబర్స్ అందరూ. మీరు చేసే కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా డెవలప్మెంట్ సర్వర్ లో చేస్తారు. డెవలప్మెంట్ సర్వర్ లో చేసిన కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా విత్ హెల్ప్ ఆఫ్ టిఆర్. టిఆర్ అంటే మీనింగ్ ఏంటి, ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్. టిఆర్ కనిపిస్తుంది కదా, ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్. మనం టిఆర్ క్రియేట్ చేసామా ఫస్ట్ లో, ఈ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ క్రియేట్ చేసి డెవలప్మెంట్ సర్వర్ నుండి క్వాలిటీ సర్వర్ కు మూవ్ చేస్తారు. అర్థమవుతుందా లేదా, సే ఎస్ ఆర్ నో, సే ఎస్ ఆర్ నో. డెవలప్మెంట్ సర్వర్ లో, వెరీ గుడ్, డెవలప్మెంట్ సర్వర్ లో చేస్తాం కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా. సో ఈ డెవలప్మెంట్ సర్వర్ లో మనం చేసిన కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా క్వాలిటీ సర్వర్ కు మూవ్ చేస్తాం. క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ అని ఉంది, ఈ క్వాలిటీ సర్వర్ కి మూవ్ చేస్తాం. క్వాలిటీ సర్వర్ లో ఏం చేస్తారు, టెస్టింగ్ చేస్తారు. టెస్టింగ్స్ అన్నమాట. ఓకే, క్వాలిటీ సర్వర్ లో టెస్టింగ్స్ ఇవన్నీ జరుగుతుంటాయి అన్నమాట. ఓకే, టెస్టింగ్ అంటే ఇక్కడ కూడా ఫైనల్ టెస్టింగ్ జరుగుతుంది. కట్ ఓవర్ యాక్టివిటీస్ అంటే టెస్టింగ్స్ జరగచ్చు. ఇది కూడా కంప్లీట్ అయిన తర్వాత క్వాలిటీ సర్వర్ నుంచి ప్రొడక్షన్ సర్వర్ కు మూవ్ అవుతుంది. ప్రొడక్షన్ సర్వర్ అంటే ఏంటి, ఎగ్జాంపుల్ లైవ్ లోకి వెళ్ళిపోతుంది అనమాట. ఇంకంతా కూడా ఇలా టోటల్ గా 3 టైప్ ఆఫ్ సర్వర్స్ ఉంటాయి ఎస్ఏపిలో. ల్యాండ్స్కేప్ అన్నా కూడా ఒకటే అనమాట, సిస్టమ్ ల్యాండ్స్కేప్. 3 టైప్ ఆఫ్ సర్వర్స్ ఉంటాయి, డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ సర్వర్ అండ్ ప్రొడక్షన్ సర్వర్. డెవలప్మెంట్ సర్వర్ లో కాన్ఫిగరేషన్స్ అన్ని చేస్తాం. అయిపోయిన తర్వాత టిఆర్ ద్వారా క్వాలిటీ సర్వర్ కి మూవ్ చేస్తాం. క్వాలిటీ అష్యూరెన్స్ లో కూడా ప్రాసెస్ అంతా జరుగుతుంది. వన్స్ అగైన్ టెస్టింగ్ చేస్తారు. అది కూడా క్లియర్ అయిన తర్వాత ప్రొడక్షన్ సర్వర్ కి
మూవ్ చేస్తారు. ఇట్లా టోటల్ గా 3 టైప్ ఆఫ్ ది సర్వర్స్ ఉంటాయి. దీన్ని ఏమంటారు టోటల్ గా సిస్టమ్ ల్యాండ్స్కేప్ అంటారు. టిఆర్ అంటే మీనింగ్ ఏంటి? ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్. క్రిందకి రండి మేడం. టిఆర్ వాట్ ఈస్ మీన్ బై ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్? టిఆర్ అంటే మీనింగ్ ఏంటి? ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్. It will move the data one server to another server. యా, కరెక్ట్ ఆన్సర్. నేను చెప్తాను, యాడ్ చేయండి మేడం. టిఆర్ అంటే ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్. టీ కోడ్ ఏముంటుంది దీనికి? SE10. కింద యాడ్ చేసుకోండి. టిఆర్ మీన్స్ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్. టిఆర్ మీన్స్ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్. టిఆర్ మీన్స్ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్. టిఆర్ అంటే మీనింగ్ ఏంటి? ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అన్నమాట. ఆఫ్టర్ కంప్లీట్ ది configurations, after complete the configurations, configurational data will be reflected with TR only. TR ని బేస్ గా చేసుకుని కూడా మీ కాన్ఫిగరేషన్ డేటాని ఫైండ్ అవుట్ చేయొచ్చండి. టిఆర్ నెంబర్ జనరేట్ అవుతుంది, దాన్ని బేస్ గా చేసుకుని కూడా మనం కాన్ఫిగరేషనల్ డేటాని ఫైండ్ అవుట్ చేయొచ్చు. మీకు టిఆర్ మేనేజ్మెంట్ క్లాస్ లో చెప్తాను నేను. కాన్ఫిగరేషనల్ డేటా ఆఫ్టర్ కంప్లీట్ ది కాన్ఫిగరేషనల్ డేటా విల్ బి రిఫ్లెక్టెడ్ విత్ టిఆర్ ఓన్లీ. ఓకేనా? విత్ హెల్ప్ ఆఫ్ ది టిఆర్. నెక్స్ట్ పాయింట్, టిఆర్ అంటే మీనింగ్ ఏంటి? ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్. ఆఫ్టర్ కంప్లీట్ ది configurational data will be reflected with TR only. TR ని బేస్ గా చేసుకుని మాత్రమే డేటాని మనం రిఫ్లెక్ట్ చేస్తాము. ఓకే, విత్ హెల్ప్ ఆఫ్ TR we can move the data. మీకు ఏం చెప్పి ఇంటర్వ్యూలో ఎలా చెప్తారు? ఇలా చెప్పాలి, ఈ పాయింట్ చెప్పాలి. విత్ హెల్ప్ ఆఫ్ TR we can move the data one server to another server. అంతే కదా? We can move the data from one server to another server. Like ఒక సర్వర్ నుంచి మరొక సర్వర్ కి డేటాని మూవ్ చేస్తానంట. ఇలాగా లైక్ డెవలప్మెంట్ సర్వర్ టు క్వాలిటీ సర్వర్ టు ప్రొడక్షన్ సర్వర్. డెవలప్మెంట్ సర్వర్ టు క్వాలిటీ సర్వర్ టు ప్రొడక్షన్ సర్వర్. ఇది టిఆర్ అంటే ఇదన్నమాట. టిఆర్ అంటే మీనింగ్ ఏంటి? ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్. టిఆర్ ఓన్లీ ఫర్ కాన్ఫిగరేషనల్ డేటా. కాన్ఫిగరేషన్స్ మాత్రమే టిఆర్ జనరేట్ అవుతుంది. మీరు కస్టమర్ మాస్టర్ క్రియేట్ చేసినా, వెండర్ మాస్టర్ క్రియేట్ చేసినా, జిఎల్ మాస్టర్ క్రియేట్ చేసినా, అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేసినా మీకు టిఆర్ జనరేట్ అవ్వదు. సో టిఆర్ ఓన్లీ ఫర్ కాన్ఫిగరేషనల్ డేటా. ఓకేనా? Configurational data will be reflected with TR only. With help of TR, we can move the data one server to another server, like development server to quality server to production server. ఇట్లా మనం డేటాని మూవ్ చేస్తాం అన్నమాట. ఓకేనా? డేటాని మూవ్ చేస్తాం. నెక్స్ట్ వన్ బై వన్ డిస్కస్ చేద్దాం. వాట్ ఈస్ మీన్ బై డెవలప్మెంట్ సర్వర్? What is mean by development server? చూద్దాం ఏంటనేది. What is mean by development server? Okay, దీని ఏమంటారంటే యాక్చువల్గా డెవలప్మెంట్ సర్వర్ ఇస్ కాల్డ్ లైక్ గోల్డెన్ క్లయింట్.
ఏదో పని చేయండి. డెవలప్మెంట్ సర్వర్ అంటే డెవలప్మెంట్ సర్వర్ కాల్డ్ యాజ్ ఏ గోల్డెన్ క్లయింట్. డెవలప్మెంట్ సర్వర్ అంటే మీనింగ్ ఏంటి? డెవలప్మెంట్ సర్వర్ ఈజ్ నథింగ్ బట్ గోల్డెన్ క్లయింట్ అట్లనే చెప్పొచ్చు. Can be development server is called as a golden client. Development server ni golden client అంటారండి SAP టెర్మినాలజీలో. ఓకే, development server or golden client we can use only for the configuration activities. Configuration activities purpose మాత్రమే మనం ఈ డెవలప్మెంట్ సర్వర్ ను ఉపయోగిస్తాం, గుర్తుపెట్టుకోండి. డెవలప్మెంట్ సర్వర్ ఎందుకు ఉపయోగిస్తాం? ఓన్లీ ఫర్ కాన్ఫిగరేషనల్ పర్పస్ మాత్రమే ఉపయోగిస్తాం డెవలప్మెంట్ సర్వర్ ని. ఓకేనా, క్లియర్ కదా? ఓకే, గుర్తుపెట్టుకోండి. సో డెవలప్మెంట్ సర్వర్ ఏమంటారు? గోల్డెన్ క్లయింట్ అంటారు. డెవలప్మెంట్ సర్వర్ వీ కెన్ యూస్ ఫర్ కాన్ఫిగరేషన్ పర్పస్ ఓన్లీ. ఇంకో క్వశ్చన్ మార్క్ తీసుకోండి. వాట్ వీ విల్ డూ ఆర్ we will work on the development server. కొంచెం ప్రాపర్ గా చెప్పాలండి. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ we will do or we can work on the development server. ఏం రాస్తారు పైన? ఓకే, ఫైన్. What we will do or we can work in the development server. Development server లో ఏం చేస్తాము? In the development server question mark. In the development server work on the all type of configurations. In the development server work on the all type of configurations. All type of the configurations. ఏంటి అంటే మనం ఎవరు వర్క్ చేస్తారు ఇక్కడ? ఇట్స్ మీన్స్ FI కన్సల్టెంట్. ఎవరు చేసినా సరే ఇదేనండి. ఏ కన్సల్టెంట్ అయినా సరే డెవలప్మెంట్ సర్వర్ లో డెవలప్మెంట్ కి సంబంధించిన కాన్ఫిగరేషన్ చేస్తారు. ఇట్స్ మీన్స్ in the development server it means FI consultant, MM consultant, SD consultant, PP consultant వీళ్ళందరూ కూడా PP consultants, SD consultants వీళ్ళంతా కన్సల్టెంట్స్. అవి ఏం చేస్తారు? they are using development server for the configurational purpose. Configurational purpose. Configurational purpose. Okay, పైన కలర్ యాడ్ చేయండి. what we will do or work on the development server. సో ఎందువల్ల ఉపయోగిస్తారు ఇవన్నీ కూడా? డెవలప్మెంట్ సర్వర్ ని FI కన్సల్టెంట్ అవ్వచ్చు, MM కన్సల్టెంట్ అవ్వచ్చు, SD కన్సల్టెంట్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. దే ఆర్ యూజింగ్ ఫర్ ది డెవలప్మెంట్ పర్పస్ అన్నమాట. డెవలప్మెంట్ కాన్ఫిగరేషన్ చేయడం. డెవలప్మెంట్ సర్వర్ ఎందుకు ఉపయోగిస్తారు? కాన్ఫిగరేషన్ పర్పస్. క్లియర్ కదా? డెవలప్మెంట్ సర్వర్ ఎందుకు ఉపయోగిస్తాము? కాన్ఫిగరేషన్ పర్పస్ ఉపయోగిస్తాం. యాజ్ వెల్ యాజ్ ఇంకో పాయింట్ చెప్పాలి, మర్చిపోయాను. ఓకే, యాజ్ వెల్ యాజ్
This configurational data as well as this configurational data will be stored with help of the TR. Stored with help of the TR. With help of the TR. Next point. Once complete the configuration, we will move the once complete the configurations. Once complete the configurations, we will move the configurational data. We will move the configurational data. We will move the configurational data. Configurational data. We'll move the configurational data. Development server to quality server to production server. Ante kada. Once complete the configurations, we will move the configurational data from development server to quality server to production server ki move chestam with help of TR. Clear kada? అర్థమైంది ఇంతవరకు? Yes, sir. చాలా చాలా ఇంపార్టెంట్ క్లాస్ అండి. ఇంటర్వ్యూలో మ్యాండేటరీ క్వశ్చన్ వస్తుంది. ఓకే, వచ్చినా రాకపోయినా ప్రాపర్ ఐడియా ఉండాలి, లేకపోతే మీకు తెలియదు. చూడండి నెక్స్ట్. యాక్చువల్గా మనకి ఫస్ట్ డెవలప్మెంట్ సర్వర్ గురించి మనం డిస్కస్ చేసాం. డెవలప్మెంట్ సర్వర్ ఈజ్ డివైడెడ్ ఇన్ 3 పార్ట్స్. పైన ఇమేజ్ లో చూడండి ఎన్ని పార్ట్స్ ఉంది డెవలప్మెంట్ సర్వర్ అనేది. డెవలప్మెంట్ సర్వర్ divided into 3 parts. Client number 100, client number 200, client number 300 ఉంది. అంటే మీనింగ్ ఏంటి? ఇక్కడ ఇవన్నీ కూడా ఒక సర్వర్ ని ఇట్లా డివైడ్ చేశారు, 3 పార్ట్స్ గా డివైడ్ చేశారు. యాక్చువల్గా మనం క్లయింట్ నెంబర్ 800 వాడుతున్నాం. 800 ఈజ్ నథింగ్ బట్ ఎడ్యుకేషనల్ మాడ్యూల్. మీరు జాబ్ లోకి వెళ్ళారనుకోండి, మీకు ఎలా ఉంటుంది సర్వర్స్ అనేది? క్లయింట్ నెంబర్ 100 ఉండొచ్చు, 200 ఉండొచ్చు, 300 ఉండొచ్చు. ఈ నెంబర్స్ అనేవి కంపెనీ టు కంపెనీ చేంజ్ అవుతూ ఉండొచ్చు, క్లయింట్ టు క్లయింట్ చేంజ్ అవ్వచ్చు. ఇక్కడ నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను. 100, 200 కూడా ఉంటుంది, ఉండదని కాదు, బట్ ఇవి చేంజ్ అవుతూ ఉండొచ్చు. ఓకే, సో డెవలప్మెంట్ సర్వర్ ని 3 పార్ట్స్ గా డివైడ్ చేశారు. కాన్ఫిగరేషనల్ డేటా, కాన్ఫిగరేషన్ క్లయింట్ నెంబర్ 100, క్లయింట్ నెంబర్ 200, క్లయింట్ నెంబర్ 300 ఇలా డివైడ్ చేసి ఉంటుంది. వెళ్ళండి. Development server is divided in 3 parts. Next point add cheyandi. Development server divided into 3 parts. Development server ela divide chesaru? 3 parts ga divide chesaranta. Client number 100. Client number 100. ఇంత డెప్త్ గా ఇంటర్వ్యూలు అడగకపోవచ్చు, బట్ మీకు నాలెడ్జ్ ఉండాలండి. బెటర్, మీకు ఎంత హైయెస్ట్ నాలెడ్జ్ ఉంటే మీ ప్యాకేజ్ అంత హైయెస్ట్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. క్లయింట్ నెంబర్ 100. Three parts. Development server divided into 3 parts. Client number 100 బ్రాకెట్ లో సెంట్రల్ డెవలప్మెంట్ క్లయింట్ అంటుంది. దీని ఏమని పిలుస్తారు? సెంట్రల్ డెవలప్మెంట్ క్లయింట్. క్లయింట్ నెంబర్ 200 క్లయింట్ నెంబర్ 200 టెస్టింగ్ క్లయింట్, టెస్టింగ్ అన్నమాట. క్లయింట్ నెంబర్ 300 శాండ్ బాక్స్ క్లయింట్. క్లయింట్ నెంబర్ 300 శాండ్ బాక్స్ క్లయింట్ అంటారు. మీకు శాండ్ బాక్స్ గురించి చెప్పాను కదా నేను ఇంతకు ముందు. ఇది శాండ్ బాక్స్ అంటే శాండ్ బాక్స్ క్లయింట్ టెస్టింగ్ పర్పస్. శాండ్ బాక్స్ క్లయింట్ అదే బ్రాకెట్ లో టెస్టింగ్ పర్పస్. టెస్టింగ్ పర్పస్ యూజ్ చేస్తారు ఈ క్లయింట్ ని.
సో డెవలప్మెంట్ సర్వర్ లో ఏమేమి ఉన్నాయి చూడండి. క్లయింట్ నెంబర్ 100, క్లయింట్ నెంబర్ 200, క్లయింట్ నెంబర్ 300. అంటే పైన ఇమేజ్ ఓపెన్ చేయండి. క్లయింట్ నెంబర్ 100 లో మీరు కాన్ఫిగరేషన్ చేశారు. ఫస్ట్ ఏం చేశారు, కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా క్లయింట్ నెంబర్ 100 లో చేశారు అనుకుందాం. తర్వాత ఏం చేస్తారు, క్లయింట్ నెంబర్ 200 కి మూవ్ చేస్తారు. అవి యాక్చువల్గా మీకు చూడండి, ఇక్కడ డెవలప్మెంట్ సర్వర్ టు క్వాలిటీ సర్వర్ కి, క్వాలిటీ సర్వర్ నుండి ప్రొడక్షన్ సర్వర్ కి మూవ్ చేయడానికి టిఆర్ అవసరం ఉంటుంది. కానీ క్లయింట్ నెంబర్ 100 నుండి క్లయింట్ నెంబర్ 200 కి మూవ్ చేయడానికి టిఆర్ అవసరం ఉండదు. మీకు ఎలా మూవ్ చేయాలో కూడా నేను చూపిస్తాను నెక్స్ట్ క్లాసెస్ లో. క్లయింట్ నెంబర్ 100 నుండి 100 లో మీరు కాన్ఫిగరేషన్ చేశారు. ఇవన్నీ ఏం చేస్తారు, మీరు చేసిన కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా మీరు కరెక్ట్ గా చేశారా లేదా, ప్రాపర్ గా చేశారా లేదా, అవన్నీ చెక్ చేసుకోవడానికి క్లయింట్ నెంబర్ 100 నుండి 200 కు మూవ్ చేస్తారు ఈ డేటా అంతా కూడా. సో 200 లో ఏం జరుగుతుంది, టెస్టింగ్ జరుగుతుంది. టెస్టింగ్ అంటే మీనింగ్ ఏంటి, ఎంట్రీ పోస్టింగ్. ఒక ఎంట్రీ పోస్ట్ చేస్తారు, జిఎల్ పోస్ట్ చేస్తారు, క్లియరింగ్ చేస్తారు. వెండర్ ఇన్వాయిస్ పోస్ట్ చేస్తారు, క్లియరింగ్ చేస్తారు. కస్టమర్ ఇన్వాయిస్ పోస్ట్ చేస్తారు, క్లియరింగ్ చేస్తారు. టెస్టింగ్ ప్రాపర్ గా వర్క్ అవుతుందా లేదా, ప్రాపర్ గా వర్క్ అవుతుంటే మీరు కాన్ఫిగరేషన్స్ అనేవి కరెక్ట్ గా చేసినట్లు అన్నమాట. క్లియర్ కదా, అర్థమైందా? క్లియర్ కదా, క్లియరా? Yes, sir. వెరీ గుడ్. సో వెయిట్ మేడం. తర్వాత శాండ్ బాక్స్ సర్వర్ అంటే ఇది సపరేట్, మీరు వదిలేండి. శాండ్ బాక్స్ సర్వర్ అంటే మీకు చెప్పాను కదా, ఇది నాట్ రిక్వైర్డ్. సో డెవలప్మెంట్ క్లయింట్ నెంబర్ 100 లో కాన్ఫిగరేషన్ చేశారు, 200 లో టెస్ట్ చేశారు. సో 100 నుండి 200 కి డేటాను మూవ్ చేయడానికి టిఆర్ నాట్ రిక్వైర్డ్. బట్ డెవలప్మెంట్ సర్వర్ లో మీరు కాన్ఫిగరేషన్స్ అన్ని చేశారు. చేసిన తర్వాత డెవలప్మెంట్ సర్వర్ నుండి క్వాలిటీకి మూవ్ అవుతుంది డేటా అంతా. ఇక్కడ మాత్రం టిఆర్ అవసరం. ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ ఈజ్ మ్యాండేటరీ. మీరు ఓన్లీ టిఆర్ జనరేట్ చేస్తారు. ఆ టిఆర్ ఏం చేస్తారు, స్క్రీన్ షాట్ తీసేసి మీ బేసెస్ టీమ్ వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తారు. జాబ్ లోకి వెళ్ళిన తర్వాత ఆ నెంబర్ బేస్ గా చేసుకుని ఆ డెవలప్మెంట్ సర్వర్ లో మీరు చేసిన కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా ప్రొడక్షన్ సర్వర్ కి మూవ్ చేస్తారు. క్వాలిటీ సర్వర్ కి మూవ్ చేస్తారు. క్వాలిటీ సర్వర్ కి మూవ్ చేస్తారు, గుర్తుపెట్టుకోండి. క్వాలిటీ సర్వర్ అంటే అసలు ఏంటో చూద్దాం. ఓకే, పాయింట్స్ నోట్ చేసుకోండి. క్వాలిటీ సర్వర్ క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్, QAS అంటారు దీన్ని. విత్ ఇన్ ద సర్వర్ లో మీరు డేటాని మూవ్ చేయడానికి టిఆర్ నాట్ రిక్వైర్డ్, గుర్తుపెట్టుకోండి. విత్ ఇన్ ది సర్వర్, బట్ సర్వర్ టు సర్వర్, డెవలప్మెంట్ సర్వర్ నుంచి క్వాలిటీకి మూవ్ చేయాలంటే టిఆర్ ఇస్ మ్యాండేటరీ. గుర్తుపెట్టుకోండి. విత్ ఇన్ ద సర్వర్ కాన్ఫిగరేషన్ డేటా మూవ్ చేయడానికి టిఆర్ ఇస్ నాట్ రిక్వైర్డ్. బట్ సర్వర్ టు సర్వర్ లైక్ డెవలప్మెంట్ సర్వర్ టు క్వాలిటీ సర్వర్ కి డేటాను మూవ్ చేయడానికి టిఆర్ ఇస్ మ్యాండేటరీ. ఫస్ట్ వన్ ఈస్ కంప్లీటెడ్. నెక్స్ట్ క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్, QAS అంటారు దీన్ని. QAS బ్రాకెట్ లో క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్, QAS. క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ ఈజ్ డివైడెడ్ ఇంటూ 2 పార్ట్స్. ఇది చిన్న కాన్సెప్ట్ అనుకున్నాను, చాలా ఉంది. వెయిట్ చేయండి, తప్పదు, ఏం చేద్దాం. ఓకే, 45 హాఫ్ అన్ అవర్ లో కంప్లీట్ అవుతుంది అనుకున్నాను, అవ్వలేదు, ఇంకా ఉంది. క్వాలిటీ ఇంకొక హాఫ్ అన్ అవర్ లో కంప్లీట్ అవుతుంది, డోంట్ వరీ. క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ డివైడెడ్ ఇంటూ 2 parts or 2 clients. Okay, quality assurance server divided into 2 parts or 2 clients. 2 clients గా డివైడ్ చేస్తుంది కదా క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ అనేది. పైన ఇమేజ్ లో చూడండి, 2 parts ఉన్నాయా? 2 parts ఉన్నాయి. ఓకే, ఫస్ట్ క్లయింట్ నెంబర్ 400, క్లయింట్ నెంబర్ 500. క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ ని 2 parts గా డివైడ్ చేస్తుంది. సో ఏంటి క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ అంటే మీనింగ్ ఏంటి? Quality assurance server is used for the configurational testing purpose.
ఇంకో పాయింట్ యాడ్ చేసుకోండి. టెస్టింగ్ మళ్ళీ జరుగుతుంది, ఒకళ్ళే చేస్తే అయిపోదండి, ఇద్దరు కూడా చేస్తారు. Quality assurance used for quality assurance server is used for the configurational testing purpose. Quality assurance server is server used for the configuration testing purpose. Whatever configurations we are completed on the development server, అదే సేమ్ పారాషుల్గా whatever configurations there are completed on the development server. Okay, so these configurations, okay, development server, this configuration process also done by the SAP FICO consultants. అంటే ఎవరైనా అవ్వచ్చు, ఐఎమ్ సారీ, SAP FICO యాక్చువల్గా ఈ కాన్సెప్ట్ ఏంటంటే ఆల్ డిపార్ట్మెంట్స్ కి, FI కన్సల్టెంట్, MM కన్సల్టెంట్, SD కన్సల్టెంట్, PP కన్సల్టెంట్, ఎవరికైనా సేమ్ ప్రాసెస్ యాక్చువల్గా అయితే. This configuration process also done by the FICO consultant, MM consultant, SD consultant, PP consultants అందరూ ఉంటారు. మీరు కాంప్రమైజ్ చేసిన ఇష్యూ. వీళ్ళందరూ చేస్తారనమాట. ఓకే, సో ఇలా టెస్టింగ్ చేసినప్పుడు ఏమవుతుంది, దే కెన్ ఫైనలైజ్ ఎనీ ఇష్యూస్ ఇన్ ది కాన్ఫిగరేషన్స్. దే కెన్ finalize any issues on the configurations. They can find any issues on the clarity code. They can find, finalize kaadu, they can find any type of, they can find any issues on the clarity. They can find any type of configurational issues on the configurations. Configuration issues on the quality server. చూడండి, ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ లో కూడా టెస్టింగ్ ప్రాసెస్ అనేది జరుగుతుందండి. ఏమైనా ఇష్యూస్ ఏమైనా వచ్చినాయి అనుకోండి, ఏం చేస్తారు, మళ్ళీ ఇక్కడ ఏమి చేంజ్ చేయరు. మళ్ళీ మీరు డెవలప్మెంట్ సర్వర్ నుంచి మళ్ళీ ప్రాపర్ గా కాన్ఫిగరేషన్ చేసి మళ్ళీ TR మూవ్ చేయాల్సిందే. అక్కడతో వదిలేస్తారు అంతే, అక్కడతో వదిలేస్తారు అంతే. సో డెవలప్మెంట్ సర్వర్ లో మీరు ఏ కాన్ఫిగరేషన్ చేసినా సరే క్వాలిటీ సర్వర్ మూవ్ అవుతుంది. ఇక్కడ కూడా టెస్టింగ్ చేస్తారు. సో ఏదైనా ప్రాబ్లం అయింది అనుకోండి, మీరు మళ్ళీ చేయడానికి లేదు, మళ్ళీ ఫస్ట్ లో మళ్ళీ డెవలప్మెంట్ సర్వర్కి వెళ్ళి మళ్ళీ ఫస్ట్ నుంచి కాన్ఫిగరేషన్ చేసి మళ్ళీ TR జనరేట్ చేయాల్సిందే. క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ లో కనుక ఏదైనా ఇష్యూస్ అయితే కనుక మళ్ళీ ఫస్ట్ నుండి మీరు ప్రాసెస్ స్టార్ట్ చేయాలి. ఓకేనా? ఓకే, ఏం రాస్తారు, దే కెన్ ఫైనలైజ్ ది ఎనీ ఇష్యూస్ ఆన్ ది కాన్ఫిగరేషన్. ఏమన్నా రాస్తారు, దే కెన్ ఫైనలైజ్ ఎనీ టైప్ ఆఫ్ కాన్ఫిగరేషన్ ఇష్యూస్ ఆన్ ది కాన్ఫిగరేషన్ ఆన్ ది క్వాలిటీ సర్వర్. ఏదైనా ఇష్యూస్ అయినాయి అనుకోండి, అగైన్ కన్సల్టెంట్ విల్ గో టు ది డెవలప్మెంట్ సర్వర్. Again consultant, type చేయండి, again consultant will go to the development server. They will do the configurations once again. Again consultant will go to the development server. They will do the configurations once again. అర్థమైంది కదా? అర్థమైందా ఇదే పాయింట్? Say yes or no.
ఇంకోసారి చెప్పనా, పైకి వెళ్ళండి చెప్తాను. చూడండి, డెవలప్మెంట్ సర్వర్లో కాన్ఫిగరేషన్ చేశారు, టెస్టింగ్ కూడా కంప్లీట్ అయ్యింది. టీఆర్ హెల్ప్ ద్వారా మీరు ఏం చేశారు, క్వాలిటీ సర్వర్కి మూవ్ చేశారు. కానీ క్వాలిటీ సర్వర్లో మీరు ఏదైనా మిస్టేక్ చేశారనేది ఫైండ్ అవుట్ అయింది. ఇప్పుడు కట్ ఓవర్ యాక్టివిటీస్ 400 కానీ ఇక్కడ చేశారు, ఎగ్జాంపుల్ ఇక్కడే చేసేస్తారు టెస్టింగ్ అంతా. అప్పుడు ఏమవుతుంది, యాక్చువల్గా ఇక్కడ చేంజెస్ చేయడానికి ఏం ఛాన్స్ ఉండదు. ఈ మీ కాన్ఫిగరేషన్ ఇక్కడతో ఎండ్ అయిపోతుంది. మళ్ళీ డెవలప్మెంట్ సర్వర్లోనే మళ్ళీ ఫస్ట్ నుండి స్టార్ట్ చేసి ప్రాపర్ కాన్ఫిగరేషన్ చేసేసి డెవలప్మెంట్ సర్వర్ నుండి క్వాలిటీ సర్వర్కి మూవ్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. అలాగే ఇంకోటి కూడా చెప్తున్నారు, మీరు ఒక టీఆర్ నెంబర్ యూజ్ చేసి డెవలప్మెంట్ సర్వర్లో కాన్ఫిగరేషన్ చేశారు, టీఆర్ జనరేట్ చేసి మూవ్ చేసిన తర్వాత మళ్ళీ చేంజెస్ చేయలేరు మీరు, అది కూడా చెప్తున్నారు. క్లియరా, అర్థమైందా లేదా? అర్థమైందా లేదా? అది గుర్తుపెట్టుకోండి. డెవలప్మెంట్ సర్వర్లో మీరు చేసిన కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా క్వాలిటీకి మూవ్ అవుతుందండి. క్వాలిటీలో ఏదైనా ప్రాబ్లం ఉంటే కనుక మీరు మళ్ళీ ఫస్ట్ నుండి డెవలప్మెంట్ సర్వర్లో కాన్ఫిగరేషన్ చేసేసి మళ్ళీ కొత్త టీఆర్ జనరేట్ చేయాలి. అలాగే మీరు డెవలప్మెంట్ సర్వర్లో చేసిన కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా ప్రొడక్షన్ మూవ్ చేసిన తర్వాత మళ్ళీ చేంజెస్ ఏమి చేయలేరు మీరు, గుర్తుపెట్టుకోండి. అది కూడా గుర్తుపెట్టుకోండి, ఇంటర్వ్యూలో అడుగుతారు ఇది కూడా. ఇక్కడేం టైప్ చేశారు, కిందకి రండి. ఇక్కడ ఒకరండి. Again consultant will go to the development server, they will do the configurations once again. అది అంటే మీనింగ్ ఏంటి, they will do the configurations once again and they will generate the one more TR. అంటే మీనింగ్ ఏంటి, ఆ పాత TR మీద వర్క్ అవ్వదు, ఇంకా కొత్త TR మీదే చేయాలి మీరు, మళ్ళీ ఇంకో TR తీసుకోవాల్సిందే. and they will generate the one more TR and they will generate the new TR. Okay, fine, new TR. Okay, data will be moved one server to another server. Data will be moved to one server to another server. Data will be moved to one server to another server. Once testing, another server. Okay, once configuration testing is completed, once configuration testing is completed, we can move the quality assurance server. అంతేనా, ఏమన్నా సార్? once complete, okay, we can move the data quality assurance server. Okay, quality assurance server to production server. Next point ఏంటంటే we will move the data quality assurance to server to production server. క్లియర్ అయ్యేంత వరకు ఏమైనా డౌట్ ఉందా? క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్లో మళ్ళీ చెప్తాను చూడండి. క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్లో మేడం ఒకసారి పైకి వెళ్ళండి. చూడండి, క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్లో మీరు యాక్చువల్గా మామూలు డెవలప్మెంట్ సర్వర్లో కాన్ఫిగరేషన్ చేసేసారు, క్వాలిటీకి మూవ్ చేశారు, క్వాలిటీలో ప్రాపర్గా ఉందో లేదో చెక్ చేస్తారు. సో ప్రాపర్గా లేదనుకోండి, క్వాలిటీలో ఏం చేస్తారు, అది వర్క్ చేయరు, అది ఫెయిల్ అయిపోయినట్లే. మళ్ళీ మీరు డెవలప్మెంట్ సర్వర్కి వెళ్ళి మళ్ళీ ఫస్ట్ నుండి కాన్ఫిగరేషన్ చేసి కొత్త టీఆర్ని జనరేట్ చేయాలి. క్లియర్ అయితే వరకు అర్థమైందా లేదా? ఎస్ సార్. రైట్, ఓకే, అది క్లియర్. తర్వాత ఇంకోటి కూడా చెప్తున్నారు, మీరు డెవలప్మెంట్ సర్వర్లో కాన్ఫిగరేషన్ చేశారు, టీఆర్ జనరేట్ చేసేసి డేటాను మూవ్ చేశారు, డెవలప్మెంట్ సర్వర్ నుండి క్వాలిటీకి మూవ్ చేశారు. క్వాలిటీకి మూవ్ చేసిన తర్వాత మీరు ఏమీ చేంజెస్ చేయలేరు డెవలప్మెంట్ సర్వర్లో, అది కూడా గుర్తుపెట్టుకోండి. డెవలప్మెంట్ సర్వర్లో మీరు కాన్ఫిగరేషన్ చేసిన తర్వాత క్వాలిటీకి మూవ్ చేశారు, మూవ్ చేయడం అయిపోయిన తర్వాత మీరు ఏ విధమైనటువంటి చేంజెస్ అనేవి చేయలేరు. మీకు డౌట్ వస్తుంది, సార్ మనం టీఆర్ జనరేట్ చేశాం కదా, మరి ఎందువల్ల మనం మీకు చేంజెస్ ఎందుకు చేయగలుగుతున్నామంటే, టీఆర్ జనరేట్ చేశాం కానీ మూవ్ చేయలేదు మనం. ఆ టీఆర్ బేసిస్ కన్సల్టెంట్ మాత్రమే ఎలిజిబుల్ మూవ్ చేయడానికి, టీఆర్ జనరేషన్ మాత్రమే చేసాం.
అంతేకాని ఆ డేటాను మూవ్ చేయలేదు మనం. ఒక సర్వర్ నుంచి ఇంకొక సర్వర్కి మూవ్ చేయలేదు. జస్ట్ టీఆర్ జనరేట్ చేస్తాం అంతే మనం ఇప్పటి వరకు చేసిన కాన్ఫిగరేషన్స్ లో. అదనమాట. క్లియర్ కదా? రైట్. అర్థమైందా లేదా? నెక్స్ట్ స్టెప్ వెళ్తాను నేను. ఓకే ఓకే సార్. ఎస్ సార్. నెక్స్ట్ పాయింట్, క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ ఈస్ డివైడెడ్ ఇన్ 2 parts. కంప్లీట్ అయిపోయిందండి, ఇంకేం లేదు, 10 minutes. క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ ని మనం ఎన్ని రకాలుగా డివైడ్ చేసాము? 2 parts గా డివైడ్ చేసాం. క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ ఈస్ డివైడెడ్ ఇంటూ 2 parts. 2 hours అయినా క్లాస్ కూర్చోవాలండి. సండే రోజు నేను 2 classes తీసుకున్నాను అనుకోండి, కూర్చోవాల్సింది. పేషెన్సీగా కూర్చోండి. థియరిటికలే కదా, ఒకసారి విని మీరు క్లాస్ అయిన తర్వాత నోట్స్ చదువుకుంటారు అంతే, ఇంకేం లేదు. మీరు సపరేట్ గా చేసేది ఏం లేదు. క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ డివైడెడ్ ఇంటూ 2 parts. క్లయింట్ నంబర్ 400. బ్రాకెట్లు ఏమి ఇస్తారంటే ఇంటిగ్రేషనల్ టెస్టింగ్. ఇంటిగ్రేషనల్ ఓకే. ఇంటిగ్రేషనల్ టెస్టింగ్ ఇది వచ్చేసి క్లయింట్ నెంబర్ 500 వచ్చేసి ఎండ్ యూజర్ టెస్టింగ్. ఎండ్ యూజర్ ట్రైనింగ్ ఇస్తాం కదా. ఎండ్ యూజర్ టెస్టింగ్ అంటే ఎండ్ యూజర్ ట్రైనింగ్ అండ్ టెస్టింగ్ కదా. దిస్ ఇస్ నాట్ టెస్టింగ్, ఎండ్ యూజర్ ట్రైనింగ్. మరి ఎండ్ యూజర్ ట్రైనింగ్ ఇవ్వాలని చెప్పిన ఎక్కడ ఇస్తారు మీరు? క్లయింట్ నెంబర్ 500 లో ఇవ్వచ్చు. దిస్ ఇస్ కాల్డ్ క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్. దిస్ ఇస్ డివైడెడ్ ఇంటూ 2 parts. క్లయింట్ నెంబర్ 400, క్లయింట్ నెంబర్ 500. క్లయింట్ నెంబర్ 500 లో ఏమి ఇస్తాము? ఎండ్ యూజర్ ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ పర్పస్ మనకి ఈ క్లయింట్ నెంబర్ 500 అనేది ఉపయోగపడుతుంది అనమాట. క్లియర్ కదా? ఇక్కడ ఏం లేదు ఇంకా తెలుసుకోవడానికి. తర్వాత క్లయింట్ నెంబర్ 400 గురించి మాత్రం డిస్కస్ చేద్దాం. పైకి వెళ్ళండి ఒకసారి. క్లయింట్ నెంబర్ 500 లో ఎండ్ యూజర్ ట్రైనింగ్ ఇస్తారు. ఎండ్ యూజర్ ట్రైనింగ్ ప్రాసెస్ అంతా ఇక్కడ జరుగుతుంది. మరి 400 లో కట్ ఓవర్ యాక్టివిటీస్ అన్నారు. ఈ 400 లో ఏం జరుగుతుంది అనేది మీకు ఒక ప్రాపర్ గా ఒక ఐడియాకి వస్తుంది అనమాట. ఓకేనా? చూడండి, క్లయింట్ నెంబర్ 400 ఇంటర్నల్ టెస్టింగ్. వెళ్ళండి, అక్కడికి వెళ్ళండి, కిందకి వెళ్ళండి. 500 క్లియర్ మీకు ఎండ్ యూజర్ కి సంబంధించింది. మరి 400 ఏంటి? క్లయింట్ నెంబర్ 400 అంటే ఇంటిగ్రేషనల్ టెస్టింగ్ అన్నమాట. క్లయింట్ నెంబర్ 400 ఏముంటుందంటే యాక్చువల్గా 2 types ఆఫ్ టెస్టింగ్స్ ఉంటాయండి. One minute. సో ఇక్కడ చూడండి ఏమేమి ఇచ్చారు. ఓకే చూడండి, ఇంటిగ్రేషన్ టెస్టింగ్ అంటే ఏంటి? యాక్చువల్గా ఇంటిగ్రేషన్ టెస్టింగ్ అంటే కొంచెం మ్యాచ్ చేసుకోండి. యాక్చువల్గా మీకు ఎలా చెప్తే మీకు ఇంప్లిమెంటేషన్ అవ్వలేదు కదా. ప్రోగ్రామింగ్ తో ఇంటిగ్రేషన్ చేస్తారు సార్. ప్రోగ్రామింగ్ టు ఇంటిగ్రేషన్ చెప్తారు. మీకు అదే ఎలా చెప్పాలి మీకు యాక్చువల్లీ ఇవి సపరేట్ గా. ఓకే ఫైన్, నోట్స్ చెప్తాను చూడండి. ఎగ్జాంపుల్ యూనిట్ టెస్టింగ్. యూనిట్ టెస్టింగ్ బ్రాకెట్ లో యూనిట్ టెస్టింగ్ ఫస్ట్ పాయింట్ యూనిట్ టెస్టింగ్ అని ఏమని చెప్తాను. కొంచెం క్రిటికల్ గా ఉంటుంది, అర్థం చేసుకోండి. యూనిట్ టెస్టింగ్ కింద అక్కడ కాదు. ఇంటిగ్రేషన్ టెస్టింగ్ లోనే ఫస్ట్ పాయింట్ ఏంటి? వీటిని యాక్చువల్ గా ఏమంటారంటే యూనిట్ టెస్టింగ్ పనులు పని చేయడం. ఫంక్షనల్ టెస్టింగ్ అని ఏమండి. ఫంక్షనల్ టెస్టింగ్
ఫంక్షనల్ టెస్టింగ్. ఫంక్షనల్ టెస్టింగ్ అండి. ఫంక్షనల్ టెస్టింగ్ లో ఏమేమి ఉంటాయండి చూడండి. యూనిట్ టెస్టింగ్ అంటారు. యూనిట్ టెస్టింగ్ ఫంక్షనల్ టెస్టింగ్ లో ఏముంటాయి? యూనిట్ టెస్టింగ్ ఉంటుంది ఒకటి. యూనిట్ టెస్టింగ్ అంటే ఎర్రర్స్ అంటే ఎర్రర్స్ చెక్ చేస్తారు. ఎర్రర్స్ చెకింగ్ విత్ ది టీమ్ అన్నమాట. టీమ్స్ ఉంటారు కొంతమంది. ఏ ఎగ్జాంపుల్ ఏఎల్ఎం మేనేజ్మెంట్ అంటారు. యూనిట్ టెస్టింగ్ లో యూనిట్ టెస్టింగ్ ఏమి ఇచ్చారు? యూనిట్ టెస్టింగ్ అంటే ఏంటి? ఎర్రర్స్ చెకింగ్ విత్ ది టెస్టింగ్ టీమ్. ఎర్రర్స్ చెకింగ్ విత్ ది టెస్టింగ్ టీమ్. టెస్టింగ్స్ కూడా ఇక్కడ టెస్టింగ్ చేస్తారన్నమాట. ఏమేమి టెస్టింగ్స్ చెప్తాను మీకు చూడండి. ఈ టెస్టింగ్స్ యాక్చువల్గా ఏమేమి 2 టైప్స్ ఉంటాయండి. మాన్యువల్ టెస్టింగ్ అండ్ ఆటోమేటిక్ టెస్టింగ్. టెస్టింగ్స్ ఎంత కావాలంటే మాన్యువల్ టెస్టింగ్ ఇంత డెప్త్ గా అడగరండి, బట్ మీకు ఒక ఐడియా కోసం చెప్తున్నాను అంతే. మాన్యువల్ టెస్టింగ్, ఆటోమేటిక్ టెస్టింగ్. మాన్యువల్ టెస్టింగ్ బ్రాకెట్ లో విత్ టీమ్ మెంబర్, విత్ టెస్టింగ్ టీమ్ ఇవ్వండి. ఆటోమేటిక్ టెస్టింగ్ అంటే ఏంటి? ఆటోమేటిక్ టెస్టింగ్ టూల్స్ ఉంటాయి కొన్ని. ఏఎల్ఎం అంటారు, అప్లికేషన్ లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్, SPQTC, జీరా, సెలీనియం, ఏఎల్ఎం అప్లికేషన్ లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. అప్లికేషన్ లైఫ్ సైకిల్. ఓకే, ఇలాంటి టెస్టింగ్స్ ఉంటాయి. ఈ టెస్టింగ్ ప్రాజెక్ట్ అనే ఒక కాన్సెప్ట్ లో మీకు చెప్తాను ఇంతవరకు. ఇది ఒకటి అలా ఉంచండి. ఇంకా ఏమేమి ఉంటాయి టెస్టింగ్ అంటే? ఇంటిగ్రేషన్ టెస్టింగ్. ఇంటిగ్రేషన్ టెస్టింగ్ అంటే FI టు MM ఇంటిగ్రేషన్. FI మాడ్యూల్ ఎలా లింక్ అయి ఉంటుంది? MM తో లింక్ అయి ఉంటుంది, ST తో లింక్ అయి ఉంటుంది, PP తో లింక్ అయి ఉంటుంది. దీన్ని ఇంటిగ్రేషన్ టెస్టింగ్ అంటారు. ఇంటిగ్రేషన్ టెస్టింగ్. ఇంటిగ్రేషన్ టెస్టింగ్. పర్ఫార్మెన్స్ టెస్టింగ్. ఇంటిగ్రేషన్ టెస్టింగ్, పర్ఫార్మెన్స్ టెస్టింగ్, పర్ఫార్మెన్స్ టెస్టింగ్, సెక్యూరిటీ టెస్టింగ్. పర్ఫార్మెన్స్ అంటే ఎలా పనిచేస్తుంది ఏంటి ఇవన్నీ అనమాట. మీకు టెస్టింగ్ ప్రాజెక్ట్ లో చెప్తాను. ఇవి జస్ట్ అలా గుర్తుపెట్టుకోవడానికి ఇంకేమద్దు. ఓకేనా? సెక్యూరిటీ టెస్టింగ్, ఇవన్నీ ఉంటాయి. సో ఈ టెస్టింగ్ లో FICO కన్సల్టెంట్స్ ఇన్వాల్వ్ అవుతారు, MM వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు. అంటే ప్రతి ఒక్కరికి ఇక్కడే అనమాట జరిగేది టెస్టింగ్ అంతా కూడా. సేమ్ ఇదే క్లయింట్ లో, క్లయింట్ నెంబర్ 400 లోనే జరుగుతుంది అనమాట. ఓకేనా? ఇంటిగ్రేషన్ టెస్టింగ్ అంటారు. సో ఇది క్లయింట్ నెంబర్ 400 అంతా కూడా కంప్లీట్ గా టెస్టింగ్ పైనే డిపెండ్ అయి ఉంటుంది. క్లియర్ కదా ఎంతవరకు? ఒకసారి పైకి వెళ్ళండి. మీరు ఎంత డెప్త్ గా చెప్పాల్సిన అవసరం లేదు. ఏమేమి జరుగుతుంది మేజర్ గా SAP లో? టోటల్ గా ఎన్ని రకాల సర్వర్స్ ఉంటాయి? ల్యాండ్స్కేప్ ఏంటి? 3 టైప్ ఆఫ్ సర్వర్స్: డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ సర్వర్, ప్రొడక్షన్ సర్వర్. డెవలప్మెంట్ సర్వర్ లో కాన్ఫిగరేషన్స్ అన్ని చేస్తాం, టెస్టింగ్ కి మూవ్ చేస్తాం. డెవలప్మెంట్ నుండి టెస్టింగ్ క్లయింట్ లో టెస్ట్ చేస్తాం. డెవలప్మెంట్ నుండి క్వాలిటీకి మూవ్ చేస్తాం విత్ హెల్ప్ ఆఫ్ ది TR. తర్వాత 400 లో కట్ ఓవర్ యాక్టివిటీస్ అంటే మనం టెస్టింగ్స్ అని చెప్పాం కదా, అవి మళ్ళీ ఇంటిగ్రేషన్స్ ఇవన్నీ జరుగుతాయి. క్లయింట్ నెంబర్ 500 లో ఎండ్ యూజర్ ట్రైనింగ్. తర్వాత క్లయింట్ నెంబర్ 600 కి మూవ్ చేస్తాం. ఇలా కూడా కాదు, ఇంకా సింపుల్ గా అంటే 3 టైప్ ఆఫ్ సర్వర్స్ ఉంటాయి: డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ సర్వర్ అండ్ ప్రొడక్షన్ సర్వర్. డెవలప్మెంట్ సర్వర్ లో కాన్ఫిగరేషన్ చేస్తారు, విత్ హెల్ప్ ఆఫ్ TR క్వాలిటీ మూవ్ చేస్తాం. క్వాలిటీ అష్యూరెన్స్ నుంచి చెకింగ్ కంప్లీట్ అయిన తర్వాత ప్రొడక్షన్ మూవ్ చేస్తాం. సింపుల్ వే. డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ సర్వర్, ప్రొడక్షన్ సర్వర్, అంతే. ఇంతకన్నా డెప్త్ గా అడగరు. నెక్స్ట్ ఇంకేముంది ఫైనల్ గా? ఇంకేముంది? క్లయింట్ నెంబర్ 500 కదా, క్లయింట్ నెంబర్ 500 వెళ్ళండి.
ఎండ్ యూజర్ ట్రైనింగ్. ఐఎమ్ సారీ 600కి వచ్చేసాం కదా. 6 క్లయింట్ నంబర్ 600 ప్రొడక్షన్ సర్వర్. ఇది మెయిన్ సర్వర్ అన్నమాట. ప్రొడక్షన్ సర్వర్ అంటే ఏంటి? మెయిన్ సర్వర్. కంప్లీట్ అండి, అయిపోయింది ఒక 5 minutes. ప్రొడక్షన్ సర్వర్. ప్రొడక్షన్ సర్వర్ అంటే ఏంటి? బ్రాకెట్ లో మెయిన్ సర్వర్ 6 క్లయింట్ నంబర్ 600 బ్రాకెట్ లో మెయిన్ సర్వర్. ఇది లాస్ట్ సర్వర్, ప్రొడక్షన్ సర్వర్ అంటున్నాం కదా అదనమాట. ప్రొడక్షన్ సర్వర్ అండ్ మెయిన్ సర్వర్. సో ఇక్కడ క్లయింట్ నంబర్ 600 అది. గో లైవ్ అండ్ సపోర్ట్ జరుగుతుంది. గో లైవ్ అండ్ సపోర్ట్. గో లైవ్కి వెళ్ళిపోతుంది. ప్రాజెక్టులు ఎప్పుడైతే మనం కంప్లీట్ కాన్ఫిగరేషన్స్ అన్ని చేసేసామో, ఎండ్ యూజర్ పోస్టింగ్ చేసేస్తున్నాడో గో లైవ్కి వెళ్ళిపోయినట్లే. గో లైవ్ అంటే ఇంప్లిమెంటేషన్ అంతా కంప్లీట్ అయిపోయింది. గో లైవ్. మేడం అది కింద కలర్ తీసేయండి, అవసరం లేదు. ప్రొడక్షన్ సర్వర్ ఒక్కటే ఉంచండి. గో లైవ్ అండ్ సపోర్ట్. సపోర్ట్ వెళ్ళిపోతాం అనమాట. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది? గో లైవ్ అంటే కంప్లీట్ గా ఎండింగ్ ఒక ఫైనల్ స్టేజ్కి వచ్చేస్తాం. గో లైవ్ అండ్ సపోర్ట్. గో లైవ్ అంటే ఏంటి? 600 ఏం జరుగుతుంది? గో లైవ్ అండ్ సపోర్ట్ అంటే ఆల్ ఎండ్ యూజర్స్ ఆర్ వర్కింగ్ ఆన్ ది ప్రొడక్షన్ సర్వర్. నెక్స్ట్ పాయింట్, ఆల్ ఎండ్ యూజర్స్ ఆర్ వర్కింగ్ ఆన్ ది ప్రొడక్షన్ సర్వర్. ఎండ్ యూజర్స్ ఏ సర్వర్ లో వర్క్ చేస్తారు? ప్రొడక్షన్ సర్వర్ లో వర్క్ చేస్తారు. గుర్తుపెట్టుకోండి, ఎండ్ యూజర్స్ ఆర్ వర్కింగ్ ఆన్ ది ప్రొడక్షన్ సర్వర్. All end users are working in the production server. Okay, no issue. In the production server. Production server. All end users are working in the production server. End user is nothing but evaru? End user ante evaru? Who is the end user? Accountant. End user is nothing but accountant. End user is nothing but accountant. He will post the accounting entries and generate the reports on the production server. He will post the accounting entries and generate the reports in the production server. He will post the accounting entries and generate the reports in the production server. Production server. ఓకే, అర్థమైంది కదా. ప్రొడక్షన్ సర్వర్ లో ఎంట్రీస్ పోస్ట్ చేస్తాము. అలాగే మనం ఎండ్ యూజర్ స్క్రీన్ అంటున్నాం కదా, అట్లా అదనమాట ఇది. అలాగే రిపోర్ట్స్ కూడా జనరేట్ చేస్తారు. హియర్ ఎండ్ యూజర్ will be posted real time accounting entries. ఈ పాయింట్ యాడ్ చేయండి. హియర్ ఎండ్ యూజర్ will be posting the real time accounting entries. రియల్ టైమ్ అకౌంటింగ్ ఎంట్రీస్ పోస్ట్ చేస్తారు. ఏంటి ఎగ్జాంపుల్ ఏంటి? అకౌంటింగ్ ఎంట్రీస్ ఎగ్జాంపుల్ ఏంటి? జిఎల్ పోస్టింగ్, జిఎల్ క్లియరింగ్, జిఎల్ పోస్టింగ్, జిఎల్ క్లియరింగ్. కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్, కస్టమర్ ఇన్వాయిస్ క్లియరింగ్. ఇవన్నీ చేస్తారు. ఓకే,
ఈ ప్రాసెస్ అంతా కూడా జరుగుతుంది. అది రిపోర్ట్స్ కూడా జనరేట్ చేస్తారు. జిఎల్ రిపోర్ట్స్, ఫైనాన్షియల్ స్టేట్మెంట్ రిపోర్ట్స్, వెండర్ ఇన్వాయిస్ రిపోర్ట్స్, కస్టమర్ ఇన్వాయిస్ రిపోర్ట్స్, ఈ ప్రాసెస్ కూడా జరుగుతుంది అనమాట. ఇది టోటల్ గా ప్రొడక్షన్ సర్వర్. ఇది సర్వర్స్ కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఇంకో క్లాస్ ఉంది సర్వర్స్ కి, సపరేట్ గా చెప్తాను మళ్ళీ మీకు. సో సర్వర్స్, డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ సర్వర్, ప్రొడక్షన్ సర్వర్, ఇలా 3 టైప్ ఆఫ్ ది సర్వర్స్ అనేవి SAP లో ఉంది. మేజర్ గా మిమ్మల్ని అడిగితే ఒకటే చెప్పండి, ఏం లేదు. వాట్ ఈజ్ యువర్ ల్యాండ్స్కేప్ అన్నారు అనుకోండి, పైకి వెళ్ళని చెప్తాను. ల్యాండ్స్కేప్ పైకి వెళ్ళి ఇమేజ్ ఒకటే మీకు ఆన్సర్, ఇంకేం లేదు. సింపుల్ వే, ఇంత డెప్త్ గా వెళ్ళొద్దు. జస్ట్ ఫర్ ఐడియా కోసం చెప్తున్నాను, ప్రాపర్ నాలెడ్జ్ కోసం నేను చెప్పాను. సో డెవలప్మెంట్ సర్వర్ లో we will do the all type of configurations. Once complete the configuration, we will move the configurations from development server to quality server with the help of the TR. మీరు మూవ్ చేస్తారా? చెయ్యరు, ఓన్లీ మీరు TR జనరేట్ చేస్తారు. ఆఫ్టర్ కంప్లీట్ ది TR జనరేషన్, we will write one email to basis team with attachment of the TR number. సో ఆయన ఏం చేస్తారు, మీరు డెవలప్మెంట్ సర్వర్ లో చేసిన కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా ప్రొడక్షన్ కి మూవ్ చేస్తారు. క్వాలిటీకి మూవ్ చేస్తారు. క్వాలిటీలో కూడా టెస్టింగ్ జరుగుతుంది. సో ఎవ్రీథింగ్ ఈస్ ఫైన్ విత్ హెల్ప్ ఆఫ్ TR. దే విల్ మూవ్ ది డేటా క్వాలిటీ సర్వర్ టు ప్రొడక్షన్ సర్వర్. ప్రొడక్షన్ సర్వర్ అంటే మీనింగ్ ఏంటి? గో లైవ్ ప్రాజెక్ట్. డాక్యుమెంట్ ఎంట్రీస్ పోస్ట్ చేస్తూ ఉంటారు ఇండివిజువల్స్. వాళ్ళకి ఏమైనా ఎర్రర్స్ ఫామ్ అయితే టికెట్స్ కూడా రేట్ చేస్తారు. ఈ ప్రాసెస్ అంతా కూడా ప్రొడక్షన్ సర్వర్ లో జరుగుతుంది. ఇంతే, సింపుల్ గా 5 minutes కన్నా ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. క్లియర్ కదా? సే ఎస్ ఆర్ నో.